అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. నిన్నటిదాకా ఇరాన్ వచ్చేసి యూఎస్ఏ మీద ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు కదా, ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. యూఎస్ఏ ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఈసారి చాలా దారుణంగా అటాక్ చేస్తున్నారు అవును. అసలు ఇదంతా పక్కన పెట్టేయండి, మధ్యలో నార్త్ కొరియా గారికి ఏమైందో నాకు అర్థం కావట్లా. ఈ కిమ్ గారికి ఏమైందో నాకైతే అర్థం కావట్లా. యూఎస్ఏకి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చాడు కిమ్, మీ దేశంలో న్యూక్లియర్ బాంబ్ వేస్తామని. ఎందుకనంటే యూఎస్ఏ ఇజ్రాయెల్ ఇరాన్ అటాక్ చేస్తే ఆ స్మోక్ అంతా నార్త్ కొరియాకి వెళ్ళి వాళ్ళ కంట్రీ అంతా స్మోక్తో పొల్యూట్ అవుతుందంట. ఓన్లీ స్మోక్ వస్తేనే న్యూక్లియర్ బాంబ్ వేస్తారని చెప్పి బెదిరిస్తున్నాడు. లిటరల్లీ ఈజ్ వెయిటింగ్ ఫర్ వరల్డ్ వార్ అనమాట. అది అర్థమైపోయింది క్లియర్గా. సో దయచేసి ఆ కిమ్మును కదిలేద్దయ్యా, చాలా డేంజర్గా ఉన్నాడు కొంచెం. అదేమన్నా న్యూక్లియర్ బాంబ్ అంటాడు. సో అదనమాట సంగతి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి క్రేజీ వారు. ఇప్పుడు దాకా చూసాం కానీ వార్స్ చాలా క్రేజీగా ఉంది ఈ వారు. సో షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే లైక్ కూడా చేయండి. ఇలాంటి జియో పాలిటిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపటి నుంచి మన ఛానల్లో టెక్ కంటెంట్ కూడా వస్తుంది. సో దాని గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.